నల్గొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్, రాష్ట్ర నేతలు కంచర్ల కృష్ణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. కాళేశ్వరంపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా స్పష్టంగా కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టారు. నల్గొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు రవీందర్ కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్, రాష్ట్ర నేతలు కంచర్ల కృష్ణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, కాళేశ్వరంపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చాలా స్పష్టంగా కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టారు. కేసీఆర్, హరీష్ రావులపై పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారు. ఏదో ఒక కారణం పేర్లతో జైల్లో వేయాలని రేవంత్ భావిస్తున్నాడు. కేంద్రంలోని బీజేపీ సర్కార్తో కుమ్మక్కయి రేవంత్ రెడ్డి డైమెన్షన్ పాలిటిక్కు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రకరకాల కమిషన్లు వేశారు, కానీ ఏది తేల్చలేకపోయారు. దీంతో కాళేశ్వరం పేరుతో కమిషన్ అని వేశారు, కానీ సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు కేసీఆర్ ప్రాజెక్టులు చేపట్టారు. అన్ని అనుమతులతో గోదావరిపై బ్యారేజీలు నిర్మాణం చేశారు. అతి తక్కువ ఖర్చుతో కాళేశ్వరం పూర్తి చేశారు. లక్షలాది ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చారు. సూర్యాపేట వరకు సాగునీరు పారించారు. కానీ రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు. గత ప్రభుత్వం పథకాలపై కమిషన్లు విచారణ పేరుతో ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. ఇక్కడి నుంచి కమిషన్లు ఢిల్లీకి పంపడంలో మీరు బిజీ అయ్యారు. కాళేశ్వరంపై నిన్న కమిషన్ రిపోర్టు కూడా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది. పూర్తి అబద్ధాలు చెప్పారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే మొట్టమొదటగా సాగునీటి వనరులను ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో వారు వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పేరు మీద చెరువులు బాగు చేయడం, గొలుసుగట్టు చెరువులన్నిటిని కూడా బాగు చేయడం, చిన్న చిన్న నదుల మీద, వాగుల మీద, వంకల మీద చెక్ డ్యామ్ల నిర్మాణం చేయడం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో 2 వైపున పారుతా ఉన్నట్టు గోదావరి కానీ కృష్ణా నది 2 జీవనదుల మీద మరి ప్రాజెక్టుల నిర్మాణం చేసి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ఒక ఆలోచనతో బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే అది వదిలేసి ఈరోజు ఏదో ఒక రకంగా లేని తప్పిదాన్ని అంటారంటే అబద్ధ ప్రచారాలు చేసి 2 ప్రభుత్వాలు కూడగట్టుకొని ఒక కమిషన్ ఏర్పాటు చేసి తప్పుడు రిపోర్ట్ని తెప్పించి ప్రజల్ని గందరగోళంలో మరి చర్యలకు పూనుకుంటా ఉన్నది. దీన్ని తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మేము టీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా పక్షాన కోరుతా ఉన్నాం. కేసీఆర్ గారు చేసిన తప్పేంటి? గోదావరి నది మీద నీళ్లు అందుబాటులో ఉంటే అమ్మిడి అంటే వారు ఏదైతే మాట్లాడుతున్నారో అక్కడ 152 మీటర్ల ఎత్తుకు నిర్మాణం కొరకు